అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. మన క్లాస్కి చాలా విశేషమైన స్పందన వచ్చింది. నేను ఈ 15 క్లాసెస్ ఎందుకు పెట్టానంటే, ఏ టెక్నిక్స్ ఎప్పుడు వాడాలి, ఏ వాటికి ఏ స్ట్రోక్స్ ఇవ్వాలి, ఇవన్నీ 15 క్లాసుల్లో మనం ముగించేస్తాం అనుకోండి. ఎవరి సండే ఎప్పుడన్నా కుదురుతుంది. పెన్సిల్ ఆర్ట్ వేసుకోవచ్చు, వాటర్ పెయింట్తో ల్యాండ్స్కేప్స్ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ పెయింట్తో పోర్ట్రేట్ వేసుకోవచ్చు. అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు మీరు పెన్సిల్ ఇష్టపడతారా, వాటర్ పెయింట్ ఇష్టపడతారా, లేకపోతే మీలోంచి ఏదో ఒక శక్తి దేని వైపు తీసుకెళ్తే అది కంటిన్యూ చేసుకుంటాం. ఆ ఫీల్తోనే మనం 15 రోజులు క్లాస్ అని చెప్పాం. అదే ఓనమాలు 0 అంటే మరి అలా చెప్పుకొని పోతే ఇంపార్టెంట్ చేసేటప్పటికి క్లోజ్ అయ్యి స్కూల్ తీసేస్తాం. మరి చదువుతో పాటు డ్రాయింగ్ ఉండాలి, అంతే కదా. చిన్న విరామం తీసుకుందాం, తిరిగి 2 రోజులు మరలా కలుద్దాం. ఈరోజు నా దగ్గర ఆర్ట్ లైన్ సింగిల్ పెన్సిల్ ఉందన్నమాట. అంటే వేరే పెన్సిల్ కనిపించలేదు. ఆ సింగిల్ పెన్సిల్తోనే మనం ఈరోజు షేడ్స్ నేర్చుకుందాం. అంటే బ్రైట్, లైట్, మిడ్, డార్క్. ఓకే, 2B పెన్సిల్ మాట నేను వాడేది. రెండో పెన్సిల్ షాప్లో 6B ఉండేది, ఎక్కడ పెట్టినా కనిపించలేదు. అందువలన సింగిల్ ఉన్నా సరే ప్రయత్నాన్ని ఆపకూడదు కదా. ఇప్పుడు ఒక కోన్ వేస్తున్నాం. డార్క్, మిడ్, లైట్. మన రైట్ సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది, అంటే మన లెఫ్ట్ సైడ్ దాని షాడో నీడ వస్తుంది అనమాట. అలాగే ఒక సిలిండర్ లేదా ఒక టిన్, దాన్ని కూడా మనం ఈ 3 షేడ్స్ని చూడండి. రైట్ సైడ్ నుంచి లైట్ వచ్చినప్పుడు ఆ కార్నర్లో మనకి డార్క్ షాడో వస్తుంది. లెఫ్ట్ సైడ్ పూర్తిగా డార్క్ నుంచి స్టార్ట్ అయ్యి మిడ్, లైట్. ఓకేనా. దీనికి పూర్తిగా లెఫ్ట్ సైడ్ షాడో డ్రా చేద్దాం. ఇవి కంపల్సరీ తెలుసుకోవాలి. కంపల్సరీ ఆ షాడోస్ తాలూకా వాల్యూస్ మనకు తెలియాలంటే ఈ చిన్న ప్రయత్నాలు కంపల్సరీ చేయాలి. ఓకేనా. అంటే ప్రెజర్ నుంచి లైట్ వరకు వస్తుంది అనమాట. మన ప్రెజర్ పెన్సిల్ పైన డార్క్, మిడ్, లైట్ ఎలాగో మన చేతిలోనే ఉందంతా. మనం ప్రెజర్ పెడితే డార్క్ వస్తుంది, మిడ్ వస్తుంది, లైట్ వస్తుంది. ఇదంతా హ్యాచింగ్ టెక్నిక్స్తోనే చేస్తుంది. నేను వాడే పేపర్ వచ్చేసి రాయల్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్. 100 పేపర్స్ ఉంటాయి, 415 రూపాయలు ఉంటుంది. మీకు లింక్ పెడతాను, కావలిస్తే తీసుకోండి. ఇప్పుడు ఒక చైర్ డ్రా చేస్తున్నాను. 2 లెగ్స్ ఉంటాయి కదా, 2 కాదు 4 లెగ్స్ ఉంటాయి. మనకి ఫ్రంట్ సైడ్ ఉన్నవి ఒక చైర్ని మనం చూస్తున్నప్పుడు లైట్గా ఉంటాయి, బ్యాక్ సైడ్ ఉన్నది డార్క్గా. ఆ ఎఫెక్ట్ ఉంటేనే కదా అది మనకి తెలుస్తుంది. లైట్గా డ్రా చేస్తున్నాం. ఇదంతా హ్యాచింగ్ టెక్నిక్. ఇప్పుడు
లోపల ఇన్సైడ్ ఉన్న లెగ్ చూసారా, డార్క్ ఇస్తేనే ఆ చైర్ యొక్క ఎఫెక్ట్ మనకి బాగా తెలుసు. దీంతో పాటు చిన్న షాడో కూడా ఉండాలి. ఇప్పుడు లైట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కాబట్టి జస్ట్ షాడో చూసారా, చైర్ తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఆ ఎఫెక్ట్ రావాలంటే కంపల్సరీ పెన్సిల్ స్కెచ్లో షాడో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు సర్కిల్. ఆగండి వెళ్ళిపోకండి. సర్కిల్స్ మళ్ళీ మొదటికి వచ్చేది ఏంటి అనుకోకండి. మన క్లాస్లోను బోర్ కొట్టకుండా మీకు నేను చూసుకుంటాను, సమయాన్ని వృధా చేయకుండా మీరు చూసుకోండి. ఇప్పుడు మనం క్రాస్ హ్యాచింగ్ టెక్నిక్ వాడతాం. అంటే క్రాస్ గడ్ల కింద సైడ్ మనం డార్క్స్ అన్నీ కూడా ఈ హ్యాచింగ్స్తోనే చేస్తాం అనమాట. ఓకేనా? ఈ టెక్నిక్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళామండి మనం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్కంబ్లింగ్ అంటే రౌండ్గా చక్రాల కింద చుడతాం అనమాట. ఇప్పుడు స్కంబ్లింగ్ నేర్చుకోండి. దాని స్పెల్లింగ్ అక్కడ రాస్తాను, మీరు ఏదైనా బుక్లో నోట్ చేసుకొని ఉంచుకోండి. ఇవన్నీ మనకు తెలియడం వల్ల ఏదైనా ఎగ్జిబిషన్కు కానీ ఆర్ట్ గ్యాలరీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహానుభావులు ఆర్టిస్టులు ఏ టెక్నిక్తో ఆ పెయింటింగ్ చేశారు, ఆ స్కెచ్ వేశారు అన్నది మనం ఆ సార్ని అడిగి మనం ఇబ్బంది పడే కన్నా మనం కూడా వచ్చిన వాళ్ళకి మనము ఈ టెక్నిక్తో ఈ పెయింటింగ్ వేశారు లేకపోతే స్కెచ్ చేశారని మనం చెప్పడానికి చాలా ఇదిగా అంటే హ్యాపీగా ఉంటుంది. అంటే మనకి అన్నీ తెలిసి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి స్టిప్లింగ్. ఇది చాలా ఇష్టం నాకు. 10th NS ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కడ సౌండ్ వస్తే అటువైపు వెళ్ళేవాడిని, అది చూసి వచ్చి నేను వేసేవాడిని అనమాట. ఇలా డాట్స్తోనే మనం లైట్ డార్క్ మిడ్ చేయొచ్చు అనమాట. దీన్ని స్టిప్లింగ్ అంటారు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.